డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం, వాకిటిని, పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్తారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పుతో పాటుగా ప్రభుత్వ వాదన బలపరిచేందుకు అవసరమయ్యే ఇతర పత్రాలు కూడా ఇప్పటికే అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటుగా సీనియర్ న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేనున్నారు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, మొత్తానికి ఏ టైంకి ఈ రోజున వేయబోతున్నారు సుప్రీంకోర్టులో? ఆల్రెడీ ఇప్పటికే బీసీల అంశం ఏ స్థాయిలో కాకరేపుతుందో మనకు తెలిసిందే, కానీ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో తగ్గేదే లేదంటుంది అటు తెలంగాణ ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నిన్న మాట్లాడుతూ కూడా ఈ విషయంలో మేము తాము అసలే వెనుకకి పోము, ఖచ్చితంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి చాలా బలంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే జీవో నంబర్ 9పై ఇప్పటికే హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఏదైతే మధ్యంతర స్టే వచ్చింది, సో 4 వారాలకు గాను స్టే వచ్చిన విషయం అందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. సో దీనిలో భాగంగానే స్పెషల్ లీవ్ పిటిషన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమో తెలుస్తుంది. సో ఇది మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని కూడా ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేయనట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడే దీనికోసం ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా కసరత్తు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ఇప్పటికే ఢిల్లీకి అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి చేరుకుంటారు. చేరుకొని అక్కడ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి అభిషేక్ సింఘ్వి, ఇతర సీనియర్ అడ్వకేట్లు, న్యాయ నిపుణులతో అందరితో కూడా చర్చిస్తారు. ఏ అంశాలు సుప్రీంకోర్టులో ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది, ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిన దానిపైన దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్ ద్వారా వన్ మ్యాన్ కమిషన్, డెడికేషన్ కమిషన్, అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టుకు వివరించాలి. పూర్తి స్థాయిలో కూడా శాంటిటీ ఉంది, పూర్తి స్థాయిలో కూడా నిబద్ధతగా చేసినటువంటి సర్వే ఇది. ఈ సర్వేలో ఇప్పటికి 1,00,000కు పైగా ఎన్యూమినేటర్లను, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులను ఏదైతే సర్వేకి సంబంధించినట్టు వేయడం కూడా జరిగింది. సో పూర్తి స్థాయి డేటా కూడా కలెక్ట్ చేయడం 99.99% ఆల్మోస్ట్ సర్వే చేశాం. సో దానికి తగ్గట్టే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎవరెంతో వారికంతా అనే నినాదంతో అటు కాంగ్రెస్ పార్టీ పోతుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చేసినటువంటి పూర్తి స్థాయి ఏదైతే వర్కౌట్ ఉందో ఆ వర్కౌట్ అందరినీ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టాలనుకుంది. దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా రాజకీయంగా అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో మద్దతు, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఐ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా అటు సుప్రీంకోర్టు ముందు ఉంచాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యాయి. సో దానికి ఇప్పటికే ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుని అటు రాష్ట్రపతికి, గవర్నర్కి, ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో 9th షెడ్యూల్ చేర్చలేదు. సుమారు 6 నెలల పైగా ఇప్పటికే టైం అయిపోయింది. సో దీని ద్వారా తర్వాత ఆర్డినెన్స్ కూడా బిల్లు కూడా తీసుకురావడం జరిగింది, గవర్నర్కి పంపించడం జరిగింది. అది కూడా సుమారు 4 నెలలు దాటిపోయింది. ఇక దీని తర్వాత మిగిలినటువంటి ఒకే ఒక అంశం పార్టీకి ఏదైతే పంచాయతీ సంబంధించినటువంటి సవరణ చట్టం, దాన్ని కూడా సవరణ 50% మించకూడదు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అనే చట్టం అయితే ఉందో దాన్ని సవరించి ఆ స్లాబ్ని ఎత్తేస్తూ కూడా ఒక చట్టాన్ని, ఒక బిల్లును రూపొందించారు. దాన్ని కూడా గవర్నర్కి పంపించారు. ఆగస్టు 30వ తేదీన అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుని ఏదైతే గవర్నర్కి పంపించడం జరిగింది. ఇంకా గవర్నర్ దానిపైన కూడా తుది నిర్ణయం తీసుకోలేదు. సో హైకోర్టులో ఇదే అంశాన్ని ప్రధానంగా ఏదైతే తెరపైకి తీసుకొచ్చారో పిటిషనర్లు, ఎందుకంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది. 50% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో, స్లాబ్ ఎత్తేస్తున్న బిల్లు ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకోకముందే ఎందుకు జీవో నంబర్ 9 ఇచ్చారనే దానిపైన ఏదైతే చాలామంది ఇంప్లీడ్ కూడా అయ్యారు. దీంట్లో అనుకూలంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి కూడా ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంతమంది పిటిషన్లు వినాలంటే సమయం కావాలి. అందుకే డైరెక్ట్గా కౌంటర్లు వేయాలని చెప్పి కూడా ఏదైతే హైకోర్టు అటు పిటిషనర్లకు 2 వారాలు, అలాగే ఇటు గవర్నమెంట్కి 4 వారాల సమయం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఈరోజు ఏజీ, అలాగే అక్కడ ఉన్నటువంటి అభిషేక్ సింగ్ అలాగే వీళ్ళందరూ, అభిషేక్ సింఘ్వి వీరందరూ కూడా ఏదైతే ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం, వీళ్ళందరూ కూడా ఏదైతే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత చర్చించిన అంశాలు, సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సిన అంశాలు అన్నిటిపై కూడా డిస్కస్ చేసి ఈరోజు సాయంత్రం లోపు ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.